బిఆర్9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. విషాద వార్త. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గానికి 4 సార్లు ప్రజాప్రతినిధిగా వ్యవహరించి మంత్రి పదవి అలంకరించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గుండా అప్పల సూర్యనారాయణ ఈరోజు మృతి చెందారు. ఈ మృతి పట్ల మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈయన మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఒక ప్రజానాయకుడు కోల్పోవడం తీరని లోటుని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజల హృదయాల్లో స్థిరంగా నిలిచిన నాయకుడిగా గుండా అప్పల సూర్యనారాయణ గుర్తింపు పొందారని మంత్రి తెలిపారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో నిమగ్నమై అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా తనదైన ముద్ర వేసిన నాయకుడని ఈ సందర్భంగా ఆయన్ను స్మరించారు. వారి సేవలు ప్రజలతో మమేకమై నడిచిన రాజకీయ జీవితం భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకమని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో మృతుడి కుటుంబ సభ్యులకు తీవ్ర సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని ఆకర్షించారు. 4 పర్యాయాలు శ్రీకాకుళం నియోజకవర్గంకి శాసనసభ్యుడిగా పనిచేసి అందరి అభిమానిగా, ఆజాద్ శత్రువుగా ఈ నియోజకవర్గానికి విశేషమైనటువంటి సేవలు అందించిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో పుట్టి అదే పార్టీలో 4 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికై తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి ముక్కుసూటిగా ఏదున్నా సరే ముక్కుసూటిగా మాట్లాడి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి శ్రీ అప్పల సూర్యనారాయణ గారు. నిన్న ఆకస్మికంగా ఇంట్లో పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళి సర్జరీ చేసినా సరే ఈరోజు మరణం చెందడం చాలా బాధ, ఆవేదన కలుగుతుంది. తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు ఇమ్మీడియట్గా వెళ్ళమని చెప్పడం, ఈరోజు మేము రావటం జరిగింది. ఏది ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ ఒక సీనియర్ నాయకుడిని కోల్పోవడం చాలా బాధగా ఉంది. ముఖ్యమంత్రి గారు రేపు అప్పల సూర్యనారాయణ యొక్క అంత్యక్రియలను కూడా అధికార లాంఛనాలతో చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడే ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి చెప్పాం. రేపు అంత్యక్రియలు కూడా అధికార లాంఛనాలతో జరపాలని చెప్పి నిర్ణయం చేశాం. అప్పల సూర్యనారాయణ గారు ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే.